పోలీస్ ఆఫీసర్ సింధూరాని పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఎందుకు పిలిపించారు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మిమ్మల్ని ఎందుకు పిలిపించాను అంటే మీ పసుపు కుంకాలు పోవడానికి గల కారణం ఎవరో తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మాకు తెలుసు, అది ఎవరో చెప్పమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఎవరో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీ పసుపు కుంకాలను చెరిపేసింది ఎవరంటే చంచలమ్మకు బద్ద శత్రువు అయిన ఆ విజయమ్మే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును, మేము చెప్తుంది నిజమే, ఆ విజయమ్మనే ఆ గన్తో షూట్ చేసేసింది మీ ఆయన్ని, ఆ స్పాట్తో చనిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ సింధూర రావటం చూసి అక్కడ ఉన్న చంచలమ్మ నేను రేపు గుడిలో పూజ ఏర్పాటు చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి చంచలమ్మ ఎందుకు పూజ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆ రోజు వాడి ఆత్మ శాంతి చేకూర్చాలని ఇంట్లోనే పూజ ఏర్పాటు చేశాను, కానీ ఇలా అతలాకుతలం అయిపోతుందని అస్సలు ఊహించలేదు, అందుకే ఈసారి గుడిలో ఏర్పాటు చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఈసారైనా సవ్యంగా జరగాలని ఆ గుడిలో ఏర్పాటు చేశాను, అందరం బయలుదేరి త్వరగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.